వాళ్ళు అసలు ఎందుకు ఎందుకు అట్లాంటి ప్రమాదం జరిగింది? సరే చాలా టన్నెల్స్ మన దగ్గర చాలా చాలా టన్నెల్స్ తవ్విండ్రు. బట్ ఇది డిఫరెంట్ అని చెప్తున్నారు. అది మొత్తం కొండల నుంచి పోవాలని. ఈ ప్రమాదం ఆహ్, ఇంత పెద్ద ప్రమాదం కనీసం 14 డేస్ అయింది. దాంట్లో ఇరుక్కపోయిన వాళ్ళు వాళ్ళ జాడ గూడా తెలవదు. ఫస్ట్ లోపల ఏం జరుగుతుందనేది మాట్లాడుకున్నాక, ఈ ప్రమాదం అంటే దీనిలో ప్రభుత్వం నిర్లక్ష్యం ఎంతుందనేది మాట్లాడదాం. హ్మ్. ఫస్ట్ ఏందంటే, ఇప్పుడు అక్కడ ఉన్న పరిస్థితిని బట్టి చూస్తే దానికి ఎస్కేప్ లేదు. హ్మ్. లోపల పని చేయడానికి పోయిన వాళ్ళకు, వాళ్ళు లోపలికి పోయిన తర్వాత వాళ్ళ వెనకాల ఏదైనా కూలిపోతే, వాళ్ళు బయటకు వచ్చడానికి ఎస్కేప్ లేదు. వే లేదింక. లేదు. హ్మ్. మరి టన్నెల్ బోర్ మిషన్ పోయేటప్పుడే దానిలో అట్లాంటి ఎస్కేప్‌కి ఒక అవకాశం ఇచ్చుంటే అది వేరే తిరుగుండేది. రెండవది ట్రేస్ చేయడానికి కూడా అవకాశం లేదు. ఎందుకంటే వాళ్ళకేమన్నా జియో ట్యాగ్స్ ఇట్లాంటివి ఏమన్నా పెట్టి లోపలికి పంపించుంటే వాళ్ళ ఉనికిని కనుక్కోవడం ఈజీ అయ్యేది. హ్మ్. జియో వాళ్ళకి ట్యాగ్స్. జియో ట్యాగ్స్ కూడా లేవు వాళ్ళకి. హ్మ్. రెండవది వాళ్ళ ఇంజన్‌లోనే మన టన్నెల్ బోర్ మిషన్ 130 మీటర్స్ ఉంటది. హ్మ్. 130 మీటర్స్ అంటే దాదాపు 390 అడుగులు. హ్మ్. అంత పొడుగుంటదది. మరి అంత పొడుగున్న మిషన్‌లో లోపల వాళ్ళు ఉండడానికి ఏదన్నా స్కోప్ ఉందా? వర్క్ చేసేవాళ్ళు ఉంటారు. ఈ కార్మికులు గూడా లోపలనే ఉన్నారా? లేకుంటే వాళ్ళు తప్పించుకునే ప్రయత్నంలో ఈ మట్టి దిబ్బల కింద కూరుకుపోయిన్లా? ఈ బురద, మట్టి, కంకర, రాళ్ళు ఇవన్నీ గూడా పడ్డాయి గదా! వాటిలల్లో ఏమన్నా కూరుకుపోయారా? హ్మ్. బయటికెళ్ళే ప్రయత్నంలో. ఎందుకంటే ముందు వాళ్ళున్నారు. మా వెనకాల కూలింది గాబట్టి, వాళ్ళు తప్పించుకుపోవడానికి వస్తున్నప్పుడు ఏమన్నా వాటి కింద శిథిలాలలో చిక్కపోయినలా అనేది, అది గూడా మనం తెలుసుకునే పరిస్థితి లేదు. ఉత్తమ్ కుమార్ రెడ్డి మొన్న 4 రోజుల కింద ఏమన్నాడంటే, నెక్స్ట్ డే ఈవినింగ్ కల్లా బాడీస్ బయటకొస్తాయని చెప్పాడు. అవును. బట్ ఆ పరిస్థితి ఉండదని అప్పుడే చెప్పాను 2, నేను 3 డేస్ అన్నారు. ఆ! చానా రోజులయిపోయింది. చానా రోజులయింది. ఇప్పుడు గూడా అది ఇండెఫినెట్. అది 10 రోజులయితదా? నెలయితదా? మనకు చెప్పలేము. ఎందుకంటే ఒక్కోసారి రాకపోవచ్చు గూడా. ఎన్ని వ రోజులు పడతదన్న 130 మీటర్స్ మిషన్ కట్ వీళ్ళు చేయాలంటే? వీళ్ళు ఎ ఎన్ని కట్టర్స్ పెట్టారు? ఎంతమంది పని చేస్తున్నారనే దాన్ని బట్టి ఉంటది. హ్మ్. అక్కడ లోపల సిట్యుయేషన్ ఏందో తెలియదు. బట్ ఎంత లేదన్నా చాలా పెద్ద మెషిన్ కాబట్టి చాలా ఈజీ గూడా గాదది. కట్ చేయడం. కట్ జేయడం లేవడం. అనేది. కాబట్టి పట్టొచ్చు ఒక 15 రోజులు, నెల పట్టొచ్చు.